జై శ్రీరామ్. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. అంటే లా ఆఫ్ అట్రాక్షను, మన సనాతన ధర్మము, వీటికి సంబంధించి కొంచెం వీడియో లెంత్ అవుతుంది, కొంచెం ఓపికగా చూడండి. ఒక స్పష్టత వస్తుంది మనకు. తర్వాత నేను సత్సంగం చేయబోయేటటువంటి నా కార్యాచరణ గురించి కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. నేను గత 1.5 year నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ లేకుంటే ఈ లైఫ్ కోచింగ్లో నేను ఉన్నాను. అంతకుముందు సుమారు 3.5 సంవత్సరం కాలం వరకు కూడా నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా నేను శ్రీ గురు సత్సంగం అనేటటువంటి ఒక సత్సంగాన్ని నేను నడిపించాను. సుమారు 3.5 సంవత్సరాలు నేను చాలా గ్రామాలకు వెళ్ళి నేనే అక్కడ వాళ్ళకి సత్సంగం గురించి చెప్పి, భక్తి గురించి చెప్పి, జ్ఞానము లేకుంటే ఇతర విషయాలన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్న విషయాలు చెప్పడం జరిగింది. ఒక సంవత్సరం కాలం అయితే ఒకే ఊరికి ప్రతిరోజు ఆదివారం వెళ్ళి సత్సంగం చేయడం కూడా జరిగింది. అక్కడ సత్సంగంలోనే మనకు మా మార్గం ఏంటంటే నామయోగం, మా మార్గం యోగ మార్గం. అంటే నామమే మనము జపం చేస్తూ, దాన్నే ధ్యానం చేస్తూ, అన్ని రకాల సాధనలు నామాలతోనే, ఏదైనా సమస్య వచ్చినా పరిష్కార మార్గం కూడా నామాలతోనే, ఏదైనా కోరిక తీర్చుకోవాలన్నా నామంతోనే. ఇదే విధంగా మన సత్సంగంలో ఉన్న సభ్యులకి ఆర్థిక సమస్యలు అయితే ఏంటి, ఇతర కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వీటన్నింటికీ కూడా భగవన్ నామాలతోనే మనం పరిష్కారం చేయడం కూడా జరిగింది. చాలామంది మన సత్సంగ సభ్యులు ఆ ఫలితాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, తర్వాత ఏం జరిగింది, మనము ఇట్లా లైఫ్ కోచింగ్ రావడంతో ఆ సత్సంగం యొక్క కార్యక్రమాలు కొంత టెంపరీగా స్లో చేసాం, పూర్తిగా ఏం ఆపేయలేదు. ఇప్పటికీ జరుగుతుంది, జపం జరుగుతుంది, ధ్యానం జరుగుతూ ఉంటుంది. ఆ జప సంఖ్యను మన గ్రూప్లో పెడుతూ ఉంటారు, మనం యాడ్ చేస్తూ ఉంటాం. మొత్తానికి ఇప్పటివరకు మనం సుమారు 13 కోట్ల రామనామ జపాన్ని మనం చేయడం జరిగింది, సభ్యులందరూ కలిసి ఇప్పటివరకు. సరే, గత సంవత్సరం నుంచి కొంత స్లో అయిందని చెప్పాను కదా. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చిన తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షను, ఇక్కడ హోపనోపనో, జో వైటాలే, జో డిస్పెన్సా, వీళ్ళ క్లాసెస్ అంతా విన్న తర్వాత, వీళ్ళ పుస్తకాలు చదివిన తర్వాత నాకు సనాతన ధర్మం మీద నాకు గౌరవము లేకుంటే నమ్మకము చాలా 100 రెట్లు పెరిగింది. ఎంత అద్భుతం! ఈరోజు జో డిస్పెన్సా చెప్తున్నదంతా కూడా చక్రాస్ యాక్టివేషను, కుండలిని శక్తి గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన ఎనర్జీ సెంటర్స్ అంటున్నాడు ఆయన భాష. కాకపోతే మొత్తం మీద ఈ 6 చక్రాలతోనే ఆయన సాధన అంతా చేస్తున్నాడు. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. తర్వాత జో వైటాలే అయితే ఆయన బుక్లో యజ్ఞం గురించి ఎంత అద్భుతంగా చెప్పాడంటే, యజ్ఞం అనేది కార్మిక్ సర్జరీ అని చెప్పాడు. అంటే అతను అనుభవాలు 2 రాసుకొచ్చాడు అక్కడ. డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఒక లేడీ కోసము 30 రోజులు యజ్ఞం ఏర్పాటు చేస్తే, అంటే మిగతా అన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ హోపనోపనోలు, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ అప్లై చేసిన అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్లో యజ్ఞం 30 రోజులు యజ్ఞం ఏర్పాటు చేస్తే, యజ్ఞం తర్వాత ఆవిడ విచిత్రంగా, ఆశ్చర్యకరంగా కోలుకుందని పుస్తకంలో రాశారు. వాళ్ళ ఫాదర్ విషయంలో కూడా ఇలాగే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి యజ్ఞం అనేది హైలీ పవర్ఫుల్ కార్మిక్ సర్జరీ. అంటే మనం కర్మని ఏ విధంగా అయితే మనం ఆపరేషన్ చేసి, సర్జరీ చేసి తీసి కోసి పడేస్తామో, అంత పవర్ఫుల్గా మన యొక్క కర్మను తీసి వేయగలిగింది యజ్ఞము అని చెప్పారు. మనం యజ్ఞం మన ఆస్తి, మన సొత్తు. అగ్నిహోత్రం చేసుకునే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి, నిత్యాగ్నిహోత్రం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. తర్వాత మేనిఫెస్టేషను, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఈ విషయంలో కూడా కొంత డీప్గా చదివిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, సబ్ కాన్షియస్ మైండ్ అది ఎలా పనిచేస్తుంది అని ఒకటోటి తెలుసుకునే కొద్దీ నాకు మన సనాతన ధర్మం ఇంత గొప్పదా అని అనిపించింది. అంటే ఉదాహరణకి 90sలో సైంటిస్టులుగా ఎక్స్పెరిమెంట్ చేశారు. మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరాన్స్ అని ఉంటుందని, మనం చూసే ఇమేజ్ తలక ఎమోషన్స్ కానీ, ఆ యొక్క డీటెయిల్స్ కానీ, అవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావాన్ని చూపిస్తాయని దాని సారాంశం. ఇది ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క వర్ణన మన ఋషులు ఏ విధంగా ఇచ్చారంటే, ఆవిడ పద్మం మీద కూర్చొని 2 పద్మాలు పట్టుకొని, ఒకటి అభయహస్తం, ఇంకోటి వరదహస్తం, ఇంకొక హస్తం నుంచి బంగారు కాసులు ఇలా రాలిపోతూ వర్షంలా కురుస్తూ ఉంటుంది. నిజం చెప్పండి, వైకుంఠంలో లక్ష్మీదేవి అలా కూర్చొని అలా వస్తూ ఉంటుందా? అదే పనే.
అంటే మనం అలా అయితే ఉండదని అనిపిస్తుంది కదా, మరి ఎందుకు ఇచ్చారో అలా ఉండనప్పుడు అనేది ఒక ప్రశ్న. చాలామంది మూఢనమ్మకం, ఏదో ఫోటోలు విగ్రహాలు అంటేనే మూఢనమ్మకం అనే వాళ్ళ బ్యాచ్ కూడా ఉంటున్నారు కదా. చూడండి ఇందులో ఎంత సైన్స్ ఉందో. సైంటిస్టులు కనిపెట్టిన తర్వాత వాళ్ళ గొప్పతనం అర్థమవుతుంది కదా. మనం రోజు కూడా లక్ష్మీదేవి యొక్క ఆ చిత్రపటాన్ని, ఆ ఫోటోని నిరంతరం చూస్తూ ఉంటే ఆ అబండెన్స్ అనే వైబ్రేషన్ లోపల వస్తుందని సైంటిస్టులు కనిపెడుతున్నారు. మనం ఏదైతే ఇప్పుడు శివుడి యొక్క రూపాన్ని, ఆ దిగంబర స్వరూపము, ఆయనకి ఏమి ఉండదు, నాగాభరణంతో ఉంటాడు, ఆ రూపాన్ని చూస్తుంటే వైరాగ్యం చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. మిర్రర్ ఎఫెక్ట్ ఆన్ న్యూరన్స్ అంటే దాని సారాంశం అదే. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూడండి, ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే మీకు తెలియకనే సబ్కాన్షియస్ లెవెల్లో రకరకాల ఎమోషన్స్, రకరకాల ఇది జరిగిపోతున్నాయి ఇక్కడ, సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ఒకటే అయినా మనకి ఇన్ని యొక్క రకరకాల స్వరూపాలు, వాళ్ళ యొక్క వర్ణనలు, వాళ్ళ యొక్క ధ్యాన శ్లోకాలు ఇవన్నీ ఉన్నాయి, మనకు ఋషులు ఇచ్చారు. దాని అర్థం ఏంటి? ఆ ఫలితాలు మనం పొందాలని దాని అర్థం. ఇవన్నీ చూసిన తర్వాత అరే ఇంత గొప్పదా, ఇంత ఇదిగా ఉందా మన సనాతన ధర్మం అని నేనేంటంటే ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్, హోపునోపునో వీటిలో కొంత అడ్వాన్స్ అయ్యామో, నాకు అంతవరకు చేస్తున్నటువంటి సత్సంగం ఒక ఎత్తు 1.0 అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత అది 2.0 అయింది నాకు. అంటే ఒక మంచి స్థాయికి మనం దాన్ని తీసుకెళ్ళొచ్చని నాకు అర్థమైంది. అంటే చాలామంది మన హిందువులు గుడికి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, ప్రదక్షిణ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఫలితాలు రావట్లేదు. అందుకని కొంతమంది ఏంటంటే ఈ పూజల వల్ల ఉపయోగం లేదండి, ధ్యానం చేయండి, ఇంకోటి చేయండి అని చెప్తున్నారు. వీళ్ళకి ఫలితం రావట్లేదు కాబట్టి, అంటే వీళ్ళకి ఎలా చేయాలో తెలియట్లేదు అన్నా. అంటే భగవంతుడిని ఏమని అడగాలో తెలియట్లేదు, భగవత్ తత్వం అర్థం కావడం లేదు, భగవంతుడి యొక్క ఎమోషన్ అర్థం కావట్లేదు, వీడు ఎలా ఎమోషన్లో అడగాలో అర్థం కావట్లేదు, ప్రదక్షిణ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. గుళ్ళో నేను లా ఆఫ్ అట్రాక్షన్, హోపునోపునో బాగా స్టడీ చేసిన తర్వాత గుళ్ళో ఆ కన్స్ట్రక్షన్ ఎందుకు అలా ఉంటుంది, ఆ ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది, ఆ ఎనర్జీ సెంటర్ ఎందుకు ఏర్పాటు చేశారు, యంత్రాస్ ఎలా పనిచేస్తాయి, నంబర్కు ఉన్నటువంటి వైబ్రేషన్ ఏంటి, అక్కడ తీర్థం ఎందుకు ఇస్తారు, నైవేద్యం ఎందుకు ఇస్తారు, షటగోపం ఎందుకు పెడతారు, అసలు ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, అంటే అభిషేకం ఎందుకు చేస్తారు ఆ మూర్తికి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా నాకు అర్థమవుతున్నాయి. ఇవి తెలుసుకోకుండా మనము ఏదో ఫార్మాలిటీగా నేరుగా వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా ఏదో అటెండెన్స్ లాగా వేసుకొని పరిగెట్టుకుంటా వచ్చేయడం వల్ల మనం ఆ ఫలితాలు మనం పూర్తిగా పొందలేకపోతున్నాము. మనకు ఎమోషన్గా ఏ మార్పు లేదు ఇక్కడ. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఎమోషన్తోనే మనం పనిచేస్తూ ఉంటాం. సరే, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నాం కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో నేను ప్రధానంగా అర్థం చేసుకుంది ఏంటంటే, మనము ఇంటర్నల్ అలైన్మెంట్ ఒకటి, రెండవది ఎక్స్టర్నల్ ఇన్సిడెంట్స్ లేకుంటే సంఘటనల్ని మనము ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఈ రెండు విషయాలు మన మేనిఫెస్టేషన్ గురించి మాడుతుంటాం కదా. మనము ఒక కారు లేకుంటే సొంత ఇల్లు మనం మేనిఫెస్ట్ చేసామంటే అది పెద్ద గొప్పగా మనం చెప్పేసుకుంటూ ఉంటాం. కరెక్టే. ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏమీ తెలియని వాడు, లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినేషన్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారా? ఏమీ లేదు, సహజంగానే కూడా జరుగుతున్నాయి. మనము ఇక్కడ ఒక పాయింట్ ఏదో ఉందని అర్థం చేసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో 80% మన ఇంటర్నల్ అలైన్మెంట్ గురించి మాడుతుంది. అంటే మనం పాజిటివ్గా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. అంటే ఈ విధమైనటువంటి ఇంటర్నల్ ప్రాసెస్ మెకానిజం ఎక్కువ. 20% బయట పరిస్థితుల్ని మనం ప్రభావితం చేసే విధంగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కానీ సనాతన ధర్మంలో ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయో తెలుసా? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లేకపోతే యూనివర్స్ అంటే సనాతన ధర్మంలో ఏ విధంగా చెప్పారు చూడండి. యూనివర్స్ అంటే వాళ్ళు వెస్ట్రన్ పీపుల్ యూనివర్స్ అని ఒక మాట చెప్పేశారు, ఒక జడ పదార్థంలా చూస్తున్నారు. అది జడ పదార్థం కాదు, ప్రతిదానికి మనకు అధిదేవత ఉన్నారు. కాబట్టి యూనివర్స్ అంటే అమ్మవారే, ఆ భువనేశ్వరి దేవే ఈ యూనివర్సు. ఆ భువనేశ్వరి దేవి యొక్క శక్తులే మిగతా పంచభూతాలు ఇవన్నీ కూడా. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఈ పంచభూతాలు అన్నీ కూడా దేవత పరమేశ్వరుడు యొక్క శక్తులు. ఇవన్నీ కూడా భగవంతుడు ఒకడే, దేవతలు అనేకం. ఈ దేవతలు అంటే ఏంటి? ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ఈ సృష్టిని నడిపించే శక్తులు. ఒక్కొక్కరికి ఒక శక్తి ఉంటుంది. దీనిని దేవతలు అంటారు. ఈ దేవతలు ఎప్పుడు కూడా మంత్రానికి అధీనులై ఉంటారు. దైవం మంత్రాధీనం అని చెప్తారు శాస్త్రం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మంత్రం చెప్పినప్పుడు అది నువ్వు మంచివాడైనా చెడ్డవాడైనా, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తాం? ముందు మనం పాజిటివ్గా ఉండాలి, మనం వేరే వాళ్ళు మంచి కోరుకోవాలి, మనం చాలా హ్యాపీగా ఉండాలి. ఇవి చేసినప్పుడు మనం కొంత 20% ఎక్స్టర్నల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఇక్కడ అలా కాదు. నువ్వు మంత్రాన్ని పట్టుకొని సాధన చేస్తే
నీకు ఆ దైవం నీకు లొంగి తీరాల్సిందే, నీకు కావాల్సినటువంటి ఫలితం ఇచ్చి తీరవలసిందే. ఎందుకు? దైవం మంత్రాధీనం, ఆ మంత్రానికి అధీనమై ఉంటాడు కాబట్టి. సినిమాలో చూస్తాం కదా, దుర్మార్గులు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు వచ్చి వరమించి పోవాల్సిందే అంతే. అంటే ఎక్స్టర్నల్ కండిషన్స్, ఇక్కడ మన సనాతనంలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి? ఎక్స్టర్నల్ కండిషన్స్ని 80% నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధమైన శక్తి నీకు ఉంది. ఇప్పుడు మన ఋషుల యొక్క మేనిఫెస్టేషన్స్ వస్తారు చూడండి. మేనిఫెస్టేషన్ గురించి ఇంత మాడుతూ ఉంటాం. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఋషులు, సన్యాసులు, పీఠాధిపతులు, హిమాలయ యోగులు, ఇప్పుడు ఉన్నటువంటి నాగసాధువులు, ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి పీఠాధిపతులతో సహా అద్భుతాలు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇది నేను కొత్తగా చెప్పాలా? ఎన్ని అద్భుతాలు చేయాలో అన్ని అద్భుతాలు చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. గణపతి సత్యానంద స్వామి, కుర్తాలం పీఠాధిపతి, హిమాలయ యోగులు 400 సంవత్సరాలు బతుకుతున్నారు. ఏ ఆహారం లేకుండా బతికే వాళ్ళు కొంతమంది, కేవలం గాలిని మాత్రం ఆహారం తీసుకునే వాళ్ళు కొంతమంది, ఇలా గాలిలోంచి రకరకాల వస్తువులను సృష్టించే వాళ్ళు కొంతమంది. దీన్ని ఏం చేశారంటే ఈ డూప్లికేట్ బాబాలు ఏదో ఇట్లా పెట్టుకొని ఏదో ఇలా అనేసేసరికి అదే నిజం అనుకొని ఈ మిగతా నాస్తికవాదులు, నాస్తిక బ్యాచ్, జన విజ్ఞాన వేదికలు వీళ్ళందరూ కూడా అటువంటి జిమ్మికలు చేసి ఇంతేనండి అంటున్నారు. ఇది నిజమైన మేనిఫెస్టేషన్ కాదు. వాళ్ళు ఏదో కడుపు నింపుకోవడం కోసం డూప్లికేట్ బాబాలు చేసే జిమ్మిక్కులు అవన్నీ. దాన్ని నువ్వు మిమిక్రీ చేసి, దాన్ని నువ్వు ఇమిటేట్ చేసి ఇదంతా ఇంతే అంటే ఇప్పుడు గణపతి సత్యానంద స్వామి లేకుంటే ఇంకొకరు వేరే వాళ్ళు చేస్తున్నారు. అటువంటి అగ్నితో కూర్చునే ఉన్నారు, అగ్ని మీద కూర్చుంటారు. అది చేయి చూద్దాం, అది ఎలా సాధ్యం? ఒక అగ్నిని ఎలా జయించగలుగుతాడు మనిషి చెప్పండి? వాళ్ళని ఎందుకు కాల్చదు? ఇటువంటివి మనం ఆలోచన చేయాలి కదా. ఇది కదా అసలైన మేనిఫెస్టేషన్. కానీ ఈ ఋషులందరూ కూడా ఈ భౌతికంగా ఎక్కువగా వాళ్ళ శక్తిని ఉపయోగించరు కాబట్టి తెలియట్లేదు. కానీ భౌతికంగా సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి మహర్షులు మన సనాతన ధర్మంలో ఉన్నారు. అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి యోగులు, ఋషులు, సన్యాసులు కాషాయం కట్టుకుంటే వీళ్ళకి విపరీతమైన శక్తి ఉంటుందని బ్రిటిష్ వాడు గుర్తించి బ్రిటిష్ వాడు అంగీకరించాడు. వీళ్ళకు మామూలు మనుషులు కాదు, వీళ్ళకి గొప్ప శక్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి? వీళ్ళు చేసే యజ్ఞము, వీళ్ళు చేసే మంత్ర జపము, వీళ్ళు చేసే యోగము, ధ్యానము, వీటి వల్ల ఇంత మేనిఫెస్టేషన్ శక్తి వీళ్ళకి వచ్చింది. మన సత్సంగంలో ప్రధానంగా దైవారాధన ఎలా ఉండాలి, భగవంతుడు అంటే ఏమిటి, భగవత్ తత్వం ఏమిటి, మనము ప్రదక్షిణ ఎలా చేయాలి, మనం రోజు నిత్య పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఏ ఎమోషన్తో కనెక్ట్ అవ్వాలి, కోరికలు ఎలా తీర్చుకోవాలి, మనకైనా సమస్య వస్తే అప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి. ఋషులు మనకు శాస్త్రాలు ఏ విధంగా చెప్పారు, శాస్త్ర సమ్మతమైనటువంటి పదలో చేస్తూ, రామనామాన్ని మనం జపం చేస్తూ, రామనామాన్ని ధ్యానం చేస్తూ, స్వస్వరూప ధ్యానాన్ని కొనసాగిస్తూ, ఈ విధంగా రోజుకు 30 నిమిషాలే మన సత్సంగం యొక్క క్రియ మొత్తము కూడా 30 నిమిషాలు ఉంటుంది. ఈ 30 నిమిషాలు ఏం చేయాలో మనం చెప్తాం. దీన్ని నేను కొంత స్ట్రిక్ట్గా కూడా చేయదలుచుకున్నా. ఎందుకంటే దీనికి 10 నియమాలు ఉన్నాయి. అంటే యోగంగా మారాలంటే నామయోగంలో 10 నియమాలు మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆ 10 నియమాలు అందరికీ చెప్పడం, ముందు రామనామ దీక్షను ఇవ్వడం, ఇది 3 నెలల ఒక కోర్సులా చేయాలని నా ఆలోచన. ముందు 3 నెలల వరకు బేసిక్ కోర్స్ చేసిన తర్వాత, ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సులో కుండలిని శక్తి ఇవన్నీ కూడా చెప్పాలని. ఈ 3 నెలల కోర్సులో కూడా మనకు మంత్రం ద్వారా లేకుంటే నామం ద్వారా మనకు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా కలిపేసి మన సమస్యల నుంచి మనం బయటపడడం, మన కష్టాలు తొలగించుకోవడం, కోరికలు తీర్చుకోవడం, వీటి మీద ప్రధానంగా మన సత్సంగం కొనసాగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం భక్తి, భగవంతుడు, భగవతత్వము దీని నుంచి విడిపోకుండా మనం ఇవన్నీ జీవితంలో సాధించుకుంటూ ఉండాలి. అంతేగాని భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం పూర్తిగా భగవంతుణ్ణి వదిలిపెట్టడం అనేది కాదు. భక్తిని వదిలిపెట్టడం అనేది అసలు ఏమాత్రం మనకు శ్రేయస్కరం కాదు. మనిషి అన్నవాడికి భగవంతుణ్ణి భక్తిని విస్మరించడం అనేది శ్రేయస్కరం కాదు, మన పతనానికి హేతు అవుతుంది. కాబట్టి అటువంటి సత్సంగంలో నేను చాలామంది సత్సంగంలో రకరకాల వ్యక్తులను కలిసి వాళ్ళతో ఉన్నటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా నేను అవి ఏమాత్రం టాలరేట్ చేయకుండా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ చెప్పదలుచుకున్నాను. ఎంట్రీ ఫీజు కూడా పెడతాను, ఊరికే ఏది చెప్పకూడదు కాబట్టి ఎంట్రీ ఫీజు అన్నీ నేను చెప్పిన రూల్స్ పాటిస్తే సత్సంగంలో కొనసాగుతారు, లేకపోతే వెంటనే వాళ్ళని రిమూవ్ చేసి కూడా జరుగుతుంది. ఎటువంటి ఎక్స్క్యూజ్ నేను ఇవ్వదలుచుకోలేదు. చాలా స్ట్రిక్ట్గా సత్సంగాన్ని అయితే నేను నిర్వహిద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి మా సత్సంగం వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా గ్రూపులో జాయిన్ అవ్వండి. ఆ తర్వాత దగ్గరలో నేను ఒక జూమ్ మీటింగ్లో అసలు సత్సంగం అంటే ఏమిటి, దాని యొక్క కార్యాచరణ,
రోజుకు అరగంట ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలి, ఏమేం చేయాలి అరగంటలో అనేటటువంటి విషయాలన్నీ కూడా నేను చెప్తాను. వారానికి ఒకరోజు గురువారం సాయంత్రం మనకు సత్సంగం ఉంటుంది. ఒక అరగంట నుంచి గంట వరకు ఖచ్చితంగా ఆన్లైన్లో ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందే, అటెండెన్స్ కంపల్సరీ. అలా 3 నెలలు కోర్స్ కంపల్సరీ ఉంటుంది. 3 నెలలు చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు కొనసాగొచ్చు, అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళచ్చు, లేకుంటే మళ్ళీ అక్కడి నుంచి డ్రాప్ అయ్యి వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. మనము సరైన భక్తిలో ఉండాలి. అంటే మన సత్సంగం ఏం చేస్తుందంటే ప్రధానంగా భక్తి మార్గంలో ఉన్న నిన్ను భక్తి యోగంలోకి తీసుకెళ్తున్నాం. భక్తి యోగం, భగవంతుడు యోగం చెప్పాడు, మార్గం చెప్పలా. భక్తి మార్గం అంటే భగవంతుడిని ఆశ్రయించడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, అటువంటి ఏమని చెప్పారో పెద్దలు అవన్నీ చేయడం భక్తి మార్గం. అందరూ భక్తి మార్గంలో ఉన్నారు. మరి భక్తి యోగం, దాన్ని యోగంగా మార్చుకోవాలి. అది సత్సంగం మనకి ఇచ్చేది ఏంటంటే మీరున్నటువంటి భక్తి మార్గాన్ని భక్తి యోగంగా మారుస్తుంది. యోగంలోకి వెళ్ళినప్పుడే మన సంపూర్ణ ఫలితాలు మనకు అందుతాయి. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆ తర్వాత ఒకరోజు జూమ్ మీటింగ్లో మనం వివరాలు తెలుసుకుందాం. స్వస్తి.